హాయ్ ఆల్. ఈరోజు మనం కొన్ని డెఫిషియన్సీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనకి కొంతమందికి మన స్కిన్ అబ్జర్వ్ చేసినట్టయితే చాలా పేల్గా ఉంటుంది. మనకి డిఫరెన్స్ తెలిసిపోతూ ఉంటుంది. లైక్ వాళ్ళ బాడీలో నిజంగానే అది కాంప్లెక్షన్ వల్ల వచ్చిందా, లేదంటే స్కిన్ అనేది పేల్గా అయిపోయిందా అని పాలిపోయినట్టు. సో అది B12 డెఫిషియన్సీ వల్ల వస్తుంది. అండ్ కొంతమందికి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ మౌత్ కార్నర్స్లో క్రాక్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది B2 డెఫిషియన్సీ. జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఓకే, మనం తీసుకునే డైట్లో వాటిని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. బట్ కొన్నిసార్లు మనం అబ్జర్వ్ చేస్తే ఈవెన్ మనం ఫుడ్లో తీసుకున్నా కూడా మన బాడీ దాన్ని అబ్జర్వ్ చేసుకుని యూటిలైజ్ చేసుకునే కెపాసిటీ అనేది ఉండకుండా ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఏంటంటే మన హోమియోపతి మెడిసిన్ వాడినట్లయితే చాలా బాగా వర్క్ చేస్తుంది. డిపెండ్స్ ఆన్ ద పర్సన్, మన ఇండివిజువల్ మెడిసిన్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి మనం స్పెసిఫిక్గా ఒక మెడిసిన్ అని చెప్పలేము. బట్ ఇలాంటి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ తీసుకున్నప్పుడు మనకి ఏవైతే వైటల్ న్యూట్రియంట్స్ అనేవి మన బాడీ అబ్జార్బ్ చేసుకుని యూటిలైజ్ చేసుకోలేకపోతుందో అలాంటి దాన్ని స్టిమ్యులేట్ చేసి తీసుకుని యూటిలైజ్ చేసేలాగా చేస్తుంది కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది. ఓకే, సో ఇఫ్ ఇట్ ఆల్ నెసెసరీ ఖచ్చితంగా ఒక హోమియోపతిని విజిట్ చేయండి, లేదంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకే, లాంగ్ లివ్ హోమియోపతి, లాంగ్ లివ్ హనీమన్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.